అమ్మో ఈయన వచ్చేస్తున్నారు. అత్తమ్మ, ఏంటమ్మా? రూమ్ లో ఉన్న కుర్చీలో ఉతికిన బట్టలు ఉన్నాయి, కొంచెం తీసుకురారా అత్తమ్మ. సరే అమ్మా. ఇదిగో అమ్మా, ఎక్కడ పెట్టమంటావు? కింద పడేయండి అత్తమ్మ. సరే అమ్మా. ఏంటత్తమ్మా మీరు అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మీరు మరీ నన్ను ఈ మధ్య చులకనగా చూస్తున్నారు అత్తమ్మ. ఏంటమ్మో ఏమైంది? చూడండి అండి, అత్తమ్మ నన్ను ఇంట్లో పని మనిషిలాగా ట్రీట్ చేస్తున్నారు. అవునా? ఏంటమ్మా నిజమేనా? లేదురా, నేను అలాగేం చూసుకోవట్లేదు, బాగానే చూసుకుంటున్నాను. అమ్మో, అత్తమ్మ చెప్పిన మాటలు నమ్మొద్దండి. నన్ను ఇంట్లో రోజు చిత్రహింసలు పెడుతున్నారు. నన్ను పని మనిషి కన్నా హీనంగా చూస్తున్నారండి. మీరు ఇంట్లో ఉండరు కాబట్టి మీకేం తెలీదు. అవునా అమ్మా, చెప్పేదంతా నిజమేనా? లేదురా, నేను ఎలా ఆడతానో నీకు తెలియదా? ఎందుకమ్మా అబద్ధాలు చెప్తున్నా? అమ్మో అమ్మో అమ్మో, మీ కొడుకు ముందు ఎంత నటించేస్తున్నారు మీరు. ఇంకా నేను సహించలేనండి. ఇంట్లో అత్తమ్మన్నా ఉండాలి లేదా నేనన్నా ఉండాలి. సరే అయితే ఇంట్లో నుంచి పంపించేస్తా. ఇంక ఇంట్లో నుంచి వెళ్ళొచ్చు. అదేంటండి నా బ్యాగ్ తెచ్చారు? అత్తమ్మ బ్యాగ్ కదా తేవాల్సింది. ఇంట్లో నుంచి వెళ్ళాల్సింది నువ్వు, అమ్మ కాదు. అదేంటండి చేసిందంతా మీ అమ్మ అయితే నన్ను వెళ్ళిపోమంటున్నారు? ఆపని నాటకాలు. నేను రాకముందు నువ్వు చేసిందంతా నేను చూశాను. నువ్వు నా లైఫ్ లోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, కానీ మా అమ్మ ఎలాంటిదో నాకు వచ్చినప్పటి నుంచి తెలుసు. నువ్వేంటి నాకు చెప్పేది? సారీ అండి. నీకు ఒకళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో వాళ్ళకు కూడా నువ్వు అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. లేదు కాదు అని చెప్పేసి ఈగోలకు పోయావనుకో మన జీవితాల్లో నాశనం అయ్యేది, అది గుర్తుపెట్టుకో.